హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ గాయ్స్. ఈరోజు మనం మోజా బ్రాండ్ నుంచి 3 యాక్సెస్ గింబల్ అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు. గాయ్స్, గింబల్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళకి కూడా కొంచెం నా వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. గాయ్స్, వీడియోని లాస్ట్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. అలాగే నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చకపోయినా డిస్లైక్ కూడా చేయండి. నాకు అర్థమవుతుంది నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. గాయ్స్, శాంపుల్ వీడియోస్ కూడా లాస్ట్ అయితే ఇస్తాను, స్టెబిలేషన్ బాగుందా లేదా అని చెప్పేసి. ఫస్ట్ మనం గింబల్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. మనం మొబైల్తో మనం వీడియోస్ అనేవి షూట్ చేస్తే స్టేబుల్గా వీడియో రికార్డ్ చేయడానికి అయితే అవ్వదు. మనకి చేతులకి ఎంతో కొంత షేక్ అయితే ఉంటుంది. ఈ షేక్ లేకుండా స్టేబుల్గా డిఎస్ఎల్ఆర్ అవుట్పుట్ వచ్చినట్టు మీకు ఈ గింబల్స్ అయితే యూజ్ అవుతాయి. మీకు సినిమాటిక్ షార్ట్స్ అలాంటివి తీయాలన్నప్పుడు ఖచ్చితంగా గింబల్ యూజ్ చేస్తే మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. గింబల్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు స్టేబుల్ వీడియోస్, స్టేబుల్ ఫొటోస్ తీయడానికి యూజ్ చేసే ఒక డివైస్ అనమాట. ఇంకా బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లో కంటెంట్ ఏమొచ్చిందని చూద్దాం. గాయస్, గింబల్ బాక్స్ వచ్చేసరికి కంప్లీట్ వైట్ బాక్స్ అయితే కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. మీకు మోజా బ్రాండింగ్ అయితే చూడొచ్చు. అలాగే మొబైల్ పెట్టిన తర్వాత గింబల్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇమేజ్ లో అయితే ఇచ్చారు. అలాగే దీని మోడల్ నేమ్ కూడా ఇక్కడ మినీ ఎస్ అని మెన్షన్ చేశారు. ఇంకా బాక్స్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మొత్తం బాక్స్ లో కంటెంట్ ఏం వస్తాయి అని చెప్పేసి మొత్తం ఇమేజెస్ అయితే ఇచ్చారు. అలాగే ఎంఆర్పి ప్రైస్ వచ్చేసరికి 7,990 రూపీస్ అయితే ఇక్కడైతే బాక్స్ మీద అయితే మెన్షన్ చేశారు. కానీ ఇది 5,500 నుంచి 6,500 మధ్యలో వేరీ అవుతుంటుంది. ఇంకా బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లో కంటెంట్ ఏమేమి ఇచ్చాడనేది చూద్దాం. గాయస్, బాక్స్ లో వచ్చిన కంటెంట్ అయితే ఇవి. ముందు పేపర్ వర్క్స్ అయితే చూద్దాం. మీకు ఫస్ట్ మోజా బ్రాండింగ్ స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే యూజర్ మాన్యువల్, అలాగే వారంటీ కార్డు, మీకు కంప్లీట్ యాప్ ని ఎలా యూజ్ చేయాలి అని కంప్లీట్ గా పేపర్ వర్క్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఒక టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఒక మైక్రో యూఎస్బి టు 3.5 జాక్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఒక ట్రైపాడ్ అయితే ఇచ్చారు. అలాగే క్యారింగ్ పౌచ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసరికి క్వాలిటీ వైజ్ అంత గొప్పగా ఏం లేదు, పర్వాలేదు క్యారీ చేయడానికి. ఫైనలీ గింబల్ అయితే ఉంది. గింబల్ వచ్చేసరికి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. పట్టుకునేటప్పుడే ఫీలింగ్ ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్ ని టచ్ చేస్తున్నట్టు తెలుస్తుంది మనకి. క్వాలిటీ వైజ్ వచ్చేసరికి ప్లాస్టిక్ బిల్డ్ ఇది. మీకు అక్కడక్కడ కొన్ని ప్లేసెస్ లో మెటల్ అయితే ఇచ్చారు మోటార్ వీటి దగ్గర. గాయస్, ఇంకా మనం గింబల్ అయితే అన్లాక్ చేద్దాం. మీకు ప్రతి చోటన లాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు, అంటే మోటార్స్ డ్యామేజ్ అవ్వకుండా ట్రావెలింగ్ లో. లాకింగ్ సింబల్ అయితే చూడొచ్చు. ఇది మనం జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇలా తిప్పితే మీకు గింబల్ దాని పొజిషన్ లోకి అయితే వచ్చేస్తుంది. ఏమేమి బటన్స్ ఇచ్చారు ఏంటనేది చూద్దాం. గాయస్, ఇక్కడ గింబల్ మోడల్ నేమ్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ ఛార్జింగ్ పెట్టడానికి టైప్ సి పోర్ట్ అయితే ఒకటి ఇచ్చారు. అలాగే పవర్ ఆన్ బటన్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మోజా బ్రాండింగ్, అలాగే జాయ్ స్టిక్ అయితే ఒకటి ఇచ్చారు. అలాగే ఇంకా బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే షటర్ బటన్ కూడా ఇక్కడ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి యాప్ నుంచి కంట్రోల్ చేసేటప్పుడు జూమ్ అండ్ జూమ్ అవుట్ బటన్స్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఓవరాల్ లుక్ అయితే ఇది. మీకు ఇది 3 యాక్సెస్ గింబల్ కాబట్టి మీకు 3 మోటార్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మీకు 3 మోటార్స్ అయితే వర్క్ అవుతుంది అనమాట. అంటే 3 యాంగిల్స్ లో మీకు స్టెబిలేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే బాటమ్ లో వచ్చేసరికి 1/4 ఇంచ్ థ్రెడ్ మీకు ఈ స్టాండ్ అయితే సెట్ చేసుకోవడానికి. ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు. గింబల్ మనం ఎక్కడ పెట్టాలనుకున్నా స్టేబుల్ గా మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. స్టాండ్ అయితే ఇలా యూజ్ అవుతుంది. మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం గింబల్ అయితే ఇలా పెట్టేసుకోవచ్చు. గింబల్ అయితే ఒకసారి ఆన్ చేద్దాం. ఆన్ చేసే ముందు ఒకసారి మొబైల్ అయితే పెట్టేసి చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ మనకి మొబైల్ ఏదైనా పెట్టాలనుకుంటే వెయిట్ సెంటర్ వచ్చేలా పెట్టుకోవాలి. అది గుర్తు పెట్టుకోండి. మీకు కరెక్ట్ గా ఉంటేనే మీకు మోటార్స్ అయితే ఎక్కువ కాలం మన్నుతాయి. నేను ఇప్పుడు నా హానర్ మొబైల్ అయితే పెడుతున్నాను ఎగ్జాంపుల్ చూపించడం కోసం. మీకు కెమెరా ఎప్పుడైనా సరే మోటార్ సైడ్ అయితే ఉండకూడదు, మోటార్ సైడ్ కాకుండా ఇటు సైడ్ ఉండాలి. అది గుర్తు పెట్టుకోండి. జస్ట్ ఇలా పెట్టి ఇలా లాక్ చేయడమే. ఇప్పుడు ఒకసారి ఈ మోటార్ అన్లాక్ కూడా చేద్దాం. జస్ట్ దీన్ని ఇలా తిప్పితే అన్లాక్ అవుతుంది. మనకి వెయిట్ వచ్చేసరికి ఇంచుమించు సరిపోయింది. ఇప్పుడైతే మనం ఆన్ చేద్దాం ఒకసారి. మీకు పవర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు గింబల్ అయితే ఆన్ అవుతుంది. ఆన్ అయింది. సో మీకు ఇక్కడ ఇండికేషన్ కూడా చూడొచ్చు. మీకు ఛార్జింగ్ పెట్టి నేను కొన్ని వీడియో షార్ట్స్ అయితే తీసి ఇప్పుడు చూపిస్తాను. ప్రెజెంట్ అయితే కొంచెం ఛార్జింగ్ అయితే తక్కువలో ఉంది. బ్లూ లైట్ అయితే ఇండికేషన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ గింబల్ ని యాక్సెస్ చేయడం చూడొచ్చు. జాయ్ స్టిక్ నుంచి మనకి ఎటు కావాలంటే అటు ఈజీగా రొటేట్ అవుతుంది. ఇప్పుడు నేను దీంతో రికార్డ్ చేసిన కొన్ని షార్ట్స్ అయితే ఇప్పుడు 1 by 1 అయితే చూపిస్తాను. మోజా మినీ ఎస్ గింబల్ ని అయితే యూజ్ చేస్తున్నాను. ప్రెజెంట్ అయితే టెంపుల్ కి అయితే వెళ్తున్నాను. సో వాక్ చేస్తున్నాను. సో మీకు స్టెబిలేషన్ ఎలా ఉందో చూడొచ్చు. వీడియో అండ్ ఆడియో క్వాలిటీ నా రియల్మీ U1 కెమెరా నుంచి అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఒకసారి టెంపుల్ వ్యూ అయితే కూడా చూపిస్తాను.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.